అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు మాత్రం వైసీపీ సానుభూతిపరుడు ఎవరు బోరుగడ్డ అనిల్ కుమార్. మరి ఈ అనిల్ కుమార్ మాత్రం సంచలన ఆరోపణలకు దిగాడు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు. అయితే నేను పార్టీ కార్యాలయం లోపలికి అనుమతించడం లేదని మరి అనిల్ కుమార్ మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నాడు తాడేపల్లిలో. అంతేకాదండోయ్, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారుడు కూడా మరి సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా అనిల్ కుమార్ మాత్రం తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవి అందరినీ షాక్ చేస్తున్నాయన్నమాట. తాను వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమానినని అనిల్ కుమార్ చెప్పుకుంటున్నాడు. ఆయన కోసం పనిచేసిన తనను పార్టీలో కనీస గౌరవం కూడా లేకుండా చేస్తున్నారని బోరుగడ్డ అనిల్ మాత్రం ఫైర్ అవుతున్నారు మీడియా ముందు. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన అదేవిధంగా తనపైన కూడా 22 కేసులు నమోదు చేశారని అనిల్ కుమార్ వాపోయారు. తన కంపెనీలు కూడా మూతేశారు. తన భార్యతో కలిసి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద బోరుగడ్డ బైఠాయించడంతో మరి ఇప్పుడు కలకలం రేగుతుంది. జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద పార్టీ కేంద్ర కార్యాలయం ముందు అనూహ్యంగా అనిల్ కుమార్ భార్యతో కలిసి బైఠాయించడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. ముఖ్యంగా నేను వైసీపీ అభిమానిగా ఎన్నో త్యాగాలు చేశాను. తాను అధినేతను కలుస్తానంటే, ఎవరిని, జగన్మోహన్ రెడ్డిని కలుస్తానంటే పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని అనిల్ కుమార్ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సజ్జల కోటరీతో తనను రౌడీ షీటర్ అంటూ ప్రచారం చేస్తున్నారు. తనపై రౌడీ షీట్ లేదని హైకోర్టు చెప్పిన వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాత్రం బోరుగడ్డ రౌడీ షీటర్ అంటూ పదే చెప్తున్నాడని అనిల్ కుమార్ వాపోతున్నారు. ఆయనకు నోటీసులు పంపాలని అనిల్ కుమార్ మాత్రం వెల్లడించారు. ఈ సమయంలో గతంలో తాను కారుమూరి వెంకటరెడ్డితో మాట్లాడిన ఫోన్ కాల్ కూడా మరి ఆడియోను మీడియా ముందు వివరించాను. తాను పార్టీ కోసం కష్టపడుతున్నానని, అదేవిధంగా 9 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించానని అనిల్ మాత్రం వాపోయారు. అంటే దళితులు మా మేనమామ అని చెప్పే జగన్మోహన్ రెడ్డి మరి ఈ విషయంలో ఎందుకు కల్పించుకోవటం లేదని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. తనపై సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర పన్నుతున్నారని, ఈ విషయాలు ఏవి ఆయనకు తెలియవని ఆరోపిస్తున్నారు. తమకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే నాయకుడు అని, సజ్జల నాయకుడు కాదని వ్యాఖ్యానించారు. ఇస్త్రీ బట్టలు వేసుకొని పార్టీ కార్యాలయంలో కూర్చునే సజ్జలకు మరి ఇక్కడ పనేమీ లేదన్నారు. తమలాంటి వారు పార్టీ కోసం కష్టపడుతున్నామని, కేసులు పెట్టించుకొని రోడ్డు మీద పడుతున్నామని వాపోయారు అనిల్ కుమార్. జగన్మోహన్ రెడ్డి మరి సతీమణి భారతి, అదేవిధంగా తల్లి విజయమ్మను అవమానించారనే తాను బయటకు వచ్చానని, ఆయన అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసుకు రమ్మని 4 గంటల సేపు కూర్చోబెట్టారని, అయినా జగన్మోహన్ రెడ్డి కలవనీయలేదని ఆయన వ్యక్తం చేశారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా చెప్పుకుంటూ బోరుగడ్డ ఆకస్మికంగా నిరసనకు దిగడంతో తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కలకలం చెలరేగిందనమాట ఇప్పుడు. అంతేకాకుండా పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎక్కువగా ప్రాధాన్యత ఉండే పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలపై అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బోరుగడ్డ అనిల్ విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారబోతుంది. ఎన్నడూ లేని విధంగా బోరుగడ్డ ఇలా ఆందోళన దిగడం, మరి దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే
చర్చ మాత్రం ఎక్కువగా నడుస్తుంది ఇప్పుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండగా ఆ పార్టీ సానుభూతిపరుడిగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో బోరుగడ్డ చేసిన వ్యాఖ్యలు అంతా ఇంత కాదు. ప్రత్యర్థులపై దారుణంగా మరి అసలు చెప్పే భాష కూడా కాదు, వైసీపీకి తీవ్ర నష్టం జరిగిందని మరి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ భాష అంతా ఇంత కాదు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు కావటం, అదేవిధంగా 9 నెలలు జైల్లో ఉంచడం మరి జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న బోరుగడ్డ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఆందోళన చేయటం, మరి ఈ వెనుక పార్టీపై అసంతృప్త లేక పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరికి నిరసన అనేదే తెలియాల్సి ఉందన్నమాట. సో ఇదండి ఈ వీడియోపై మరి మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అనిల్ కుమార్ యూటర్న్ తీసుకోవటంలో వెనక ఏదన్నా రాజకీయ చర్చనీయాంశం ఏమన్నా మరొకటి ఉందా అనేదే తెలియాల్సి ఉంది. సో ఇదండి